ప్రార్థన చేసుకుందాము. దేవుడు మనందరినీ ప్రేమించి ఈ మే నెలలో మొదటి పునరుత్థానం ముందు ఆయన సందులో చేరి ఆయన గణపతికి ఇచ్చిన అవకాశంగా అందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రార్థన చేసుకుని ఆరాధన ప్రారంభించుకుందాం. మా పరమ తండ్రి వందనాలు చెల్లిస్తున్నాము. మమ్మల్ని ప్రేమించి మరొకసారి ఈ కష్టకాలంలో కూడా నీ వాక్యమును ధ్యానం చేసుకోవడానికి అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన సమయంకి స్తోత్రాలు. మా ప్రభువా, సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు నీ నామము స్తుతినందు తగినది. ఏమైనా రాని, ఈ ఆటంకమైన రాని, ఈ వేదన రాని, మేము నీ యొక్క ఆత్మ ముద్రించబడి ఉన్నాము ఉన్న స్థలంలో నుండి నేను మహిమపరచడానికి అవకాశాన్ని మాకు తిరిగి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అదేవా, అనేకులు మందిరాల్లో కూడుకునే అవకాశం లేక లైవ్ ప్రోగ్రాం ద్వారా ఏ ఇంట్లో ఆ ఇంట్లోనే కూర్చుని వీక్షిస్తూ వారు ఆరాధన చేస్తుండగా ఏకీభవిస్తులుగా వారు కూడా బలపరచండి. మా యూనివర్సల్ చర్చను కూడా మీరు బలపరచండి. మేమందరూ కూడా నీ నామమును మహిమపరుస్తుండగా మీరు మమ్మల్ని ఉన్న చోట్ల అభిషేకించండి. పాడుచిన పాటలు, వాక్య పరిచర్యలు, మా ప్రార్థన ఆలకించమని కోరుతున్నాము. మీరే మాతో మాట్లాడండి. మనుషుల నోటి వల్ల మాత్రమే కాదు, కానీ దేవుని నోటు నుంచి ప్రతి మాట వల్ల జీవించాలి కనుక నీ వాక్యం లేకపోతే మేము చచ్చిపోతాం, బలహీనమైపోతాం, పతనమైపోతాం. నీ వాక్యమే నన్ను బ్రతికించుచున్నది, బాధల్లో ఒక నెమ్మది కలిగించుచున్నదని చెప్పబడిన రీతిగా ఈరోజు కూడా మీరు మాతో మాట్లాడండి. ఈ ప్రథమ పునరుత్థాన దినమందు నిరుంటే ద్రాక్షారసముల్లో పాలు పొందుతుండగా పరిశుద్ధులందరికీ సహాయం చేయడం, మాకు కూడా సహాయం చేయండి. ఈ ఆరాధన మీరే జరిగించమని యేసు నామములో అడుగుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. అందరం దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ప్రియులారా, మనం అందరం కూడా ప్రభువును స్తుతించి ఆరాధన చేద్దాము. దేవుని యొక్క సందులో యూనివర్సల్ చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా ప్రచురించబడిన పరిశుద్ధ స్తుతి ఆరాధన కీర్తనల పుస్తకంలో నుండి కొన్ని పాటలు పాడి దేవుణ్ణి మహిమపరచుదాం. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు అనంతుడు, ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు. ఆయన అద్భుతాలు చేశాడు. ఏ ఆపద వచ్చినా, ఏ ఆటంకం వచ్చినా, ఏ అభ్యంతరం వచ్చినా, ఏ అపవాది వచ్చినా మనకు ఎప్పటికప్పుడు అద్భుతములు చేసిన దేవుని గురించి మనం దేవుని కనపడతాం. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, నా యేసు దేవా. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, నా యేసు దేవా. ఒంటరిని పిలచి పెక్కుమందిగా చేసితివి, ఒంటరైన వారిని 10 చేయుదువు. అద్భుతకరుడవు, అద్భుతాలు చేయువాడవు, అద్భుతాలు చేసిన వాడవు, అద్భుతాలు చేయించువాడవు. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, యేసు దేవా. అందరూ చప్పట్లు కొట్టండి. పాపలోక భారము అంతటిని మోసిన వాడవు నీవయ్యా. ముదిమి వచ్చు వరకు మమ్ములను ఎత్తుకొను వాడవు నీవయ్యా. యేసయ్యా నీవే మా దేవుడవయ్యా.
అనుసరింతుమయ్యా. యేసయ్య నీవే మా దేవుడవయ్యా, నీ నీతినే మేము అనుసరింతుమయ్యా. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు నా యేసు దేవా. ప్రయాసపడి భారమును మోయుచున్న వారిని పిలచిన వాడవు నీవయ్యా. సాతాను కాడిని మాపై నుండి విరచిన వాడవు నీవయ్యా. యేసయ్య నీవే మా దేవుడవయ్యా, నీ కృపతో మమ్ము ఆశీర్వదించుమయ్యా. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, నా యేసు దేవా. అబ్రహాము ఇస్సాకు దేవా, యాకోబు దేవా, నా యేసు దేవా. ఒంటరిని పిలచి పెక్కు మందిగా చేసితివి, ఒంటరైన వారిని 10 వందలు చేయుదురు. ఒంటరిని పిలిచి పెక్కు మందిగా చేసితివి, ఒంటరైన వారిని 10 వందలు చేసి. అద్భుత కరుడవు, అద్భుతాలు చేసిన వాడవు, అద్భుతాలు చేసిన వాడవు, అద్భుతాలు చేయించువాడవు. అద్భుత కరుడవు, అద్భుతాలు చేయువాడవు, అద్భుతాలు చేసిన వాడవు, అద్భుతాలు చేయించువాడవు. హల్లెలూయా. హల్లెలూయా, అందరూ దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. హల్లెలూయా. నిజంగా మన దేవుడు అద్భుతాలు 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 ఆది కాలం ప్రకటన వరకు చేస్తూనే ఉన్నాడు. ఈ కరుణ కాలంలో కూడా దేవుడు తన అద్భుతాన్ని చేస్తాడు, చూపిస్తాడు అని నమ్ముతున్నాను. మరొక పాట పాడి దేవుని మహిమపడతాం. పాట పుస్తకంలో నుండి మరొక పాట పాడేది అనేకమైన పాటలు ఉన్నాయి. నాదేమియు లేనే లేదు, నాకేమియు సొంతము కాదు, నాదేమియు లేనే లేదు, నాకేమియు స్వంతము కాదు, సమస్తము నీరిచ్చినదే, సర్వము నీరిచ్చినదే, నాలో ఏమియు లేనే లేదు, నాతో ఏమియు కానే కాదు, సకలము నీ కొరకే, సంగము నీ కొరకే, సకలము నీ కొరకే. ఆమేన్. సంగము నీ
వచ్చును. నీ నామములోనే ఆనందము హెచ్చును. నీ నామములోనే ఔన్నత్యము కలుగును. నీ నామములోనే ఔన్నత్యము కలుగును. యేసయ్యా నీ నామము గొప్పదయా. యేసయ్యా నీ నామము శక్తి గలదయా. యేసయ్యా యేసయ్యా నీ నామము గొప్పదయా. యేసయ్యా నీ నామము శక్తి గలదయా. నాది ఏమీయు లేనే లేదు, నాకేమీయు సొంతము కాదు. నాదేమీయు లేనే లేదు, నాకేమీయు సొంతము కాదు. సమస్తము నీవిచ్చినదే. సర్వము నీవిచ్చినదే. అవునండి. సమస్తము నీవిచ్చినదే. సర్వము నీవిచ్చినదే. నాలో ఏమీయు లేనే లేదు, నాతో ఏమీయు కానే కాదు. నాలో ఏమీయు లేనే లేదు, నాతో ఏమీయు కానే కాదు. సకలము నీ కొరకే, సంఘము నీ కొరకే. సకలము నీ కొరకే. నేనును నీ కొరకే. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ లైవ్ ద్వారా వీక్షిస్తున్న వారు మీరు ఎక్కడున్నా సరే లేచి నిలబడి దేవుని స్తుతించి ఆరాధించుకుందాం. ఇది దేవుని స్తుతించి ఆరాధించే సమయం. దేవుడిని ఆరాధించాలి కానీ దేవుడి మీద అగౌరవంగా ఉండకూడదు, భయంగా ఉండకూడదు, ఏమవుతుందో అన్నట్టు ఆందోళనగా ఉండకూడదు, లేక ఆయన మీద కోపంగా ఉండకూడదు, విసిగిపోకూడదు, చిరాకు పడిపోకూడదు. ఎందుకు ఇలా వచ్చింది, ఇలా జరుగుతుంది, ఎంతకాలం అనుకోకూడదు. ఏమేం జరిగినా సరే, చేనులో పంట పండినా, పశువులు ఉన్నా లేకపోయినా, అంజూరు చెట్లు పండినా, ఏం జరిగినా జరగకపోయినా మా రక్షణకర్త యందు మేము ఆనందిస్తాము. మా యెహోవా దేవుడు మేము ఆరాధిస్తాం. అందరూ కళ్ళు మూసుకొని చేతులు పైకెత్తి ఉన్న చోట్ల నుండి లేచి నిలబడి ఆరాధన చేసుకుంటా. ఆయన ఆరాధనకి ఆయన అర్హుడు, ఆయన పాత్రుడు, ఆయన స్థుతికి కారణభూతుడు. ఆయనే సమస్తములకు ఆధారభూతుడు. ఆయనే నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు. ఆయన ఉన్నవాడు అనువాడు, ఉన్నానని చెప్పాడు. భూత వర్తమాన భవిష్యత్తు కాలం ఉన్న దేవుడు. ఆయన మాట నెరవేర్చే దేవుడు. ఆయన సకలమును నిర్వహించుతున్న దేవుడు. ఆయన సకల జీవుల కోరికను తన గుప్పులు విప్పి తీరుస్తున్న దేవుడు. ఆయనను మాత్రమే మనం ఆరాధించాలి. ఆయనే మనం గౌరవించాలి. ఆయనకు మనం గౌరవార్థమైన భయం కలిగి ఉండాలి. ఆయన లేకుండా ఏది కలుగలేదు, ఆయనకు తెలియకుండా ఏది జరగలేదు. యేసయ్యా నేను స్తుతిస్తున్నా, నేను ఆరాధిస్తున్నా, నేను గొప్ప చేస్తున్నా, నేను కొనియాడుచున్నా. ఇంకా మేము బతుకున్నామంటే ఈరోజు నేను ఆరాధించడానికి, నేను మహింపరచడానికి ఈ మట్టి కట్టములు మహిమ సెలవిచ్చారు. నేను మహింపరుస్తున్నాము, నేను ఆత్మతో ఆరాధిస్తున్నా, నేను గొప్ప చేస్తున్నాం. యేసయ్యా నేను కీర్తిస్తున్నాం, పూజిస్తున్నాం, సేవిస్తున్నాం, గౌరవిస్తున్నాం, శ్లాఘిస్తున్నాం, కొనియాడుతున్నాం.
కనపరుస్తున్నాం, హర్షిస్తున్నాం, మహిమపరుస్తున్నాం, పూజిస్తున్నాం అయ్యా. కిలాలా బాబా 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 బులాలా షకేరి కేమెరు బలమన ఆత్మతో పాడుదను, మనస్తోను పాడుదను, ఆత్మలో ప్రార్థించదును, మనస్తోను ప్రార్థించదును, ఆత్మలో ఆరాధించదును, మనస్తోను ఆరాధించదును. ఐ విల్ సింగ్ ఇన్ ద స్పిరిట్ విత్ అండర్స్టాండింగ్. తెలిసిన భాషలో ఆరాధించదును, తెలియని భాషలో ఆరాధించదును, తెలుగులో ఆరాధించదును, ఆత్మలో ఆరాధించదును. ఐ విల్ సింగ్ ఇన్ ద స్పిరిట్ విత్ అండర్స్టాండింగ్. Lord Jesus, you are alive forevermore. You are with us, Lord. We are glorify thy name. We lift thy name. We honor thy name. We adore thy name. Lula Shakaba. Urandara Baba. Egela Baba Baba. Unalala Shandarara. Empower us, Lord. మా విశ్వాసం, మా తోటి దైవజనులను మీరు ఆవరించండి, ఆత్మతో నింపండి, అభిషేకించండి, ఆత్మతో నింపండి, అభిషేకించండి. ఉలా బాబా ఉరా బాబా ఉదరగదర బలి బాబా దుమాలా బాలా బాలా ఉరాందర ఉరాందర కేకేలో బోరో హెసెవెల బాలా కర బాబా బాబా బాబా. హోలీ స్పిరిట్ గాడ్, empower us, empower us, empower us, empower us. అందరూ చేతులు పైకెత్తి హల్లెలూయా పరిశుద్ధాత్మా మీకే స్తోత్రం, పరిశుద్ధాత్మా త్రియేక దేవా నీకే Jesus, we love you. Glory. అత్యున్నత సింహాసనముపై సీనుడవైన నా దేవా, అత్యంత ప్రేమ స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. అందరూ చేతులు పైకెత్తి ఎలుగెత్తి దేవుని ఆరాధించాడు. గొప్ప చేయండి. He's in control. He's ruling and reigning. ఆమేన్. అందరూ చేతులు పైకి దేవుని మహిమ
స్తోత్రం చెప్తాం. చేతులు చెప్పలు కొడుతూ హల్లెలూయా. హల్లెలూయా. రేబాలా బాబా శంభా. హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. ఈ కూడిక యొక్క ఆరాధన ఆశీర్వాదం కొరకై పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నారు. అందరూ ఏకీభవించండి దయచేసి ప్రార్థన. హల్లెలూయా. 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 కృపా సంపన్నుడా, ఆది సంబుధుడా, యుగములకు రాజు నీవే, మా గొప్ప దేవ స్తోత్రాలుడా. కృపా సంపన్నుడా, మహిమగల రాజా, మహిమాన్వితుడా, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొనుచున్నాము దేవా. గతించిన నెలంతా మమ్మల్ని అందరినీ కాచి కాపాడి ఎస్తున్నా భద్రపరిచి ప్రభా ఈ మొదటి ఆదివారంలో ప్రభా పునర్ధాన దినముల 3వ తారీఖున మమ్మల్ని అందరినీ ప్రవేశపెట్టినందులకై మీకు వందనాలు చెల్లిస్తున్నాను దేవా. నీకే స్తోత్రాలు ప్రభా. ఇంతవరకు పాటలందు నిన్ను మహిమపరిచినాము దేవాత్మతోను సత్యముతోను యథార్థ హృదయముతో నిన్ను ఆరాధించినాం, నిన్ను సేవించినాం, నిన్ను మహిమపరిచినాం, నీలో ఆనందించాం, నీతో సంతోషించాం, నిన్నే కనపరిచున్నాం. అందరిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను దేవా. నీకే స్తోత్రాలు ప్రభా. ఈ సేవకుని నిలబెట్టుకొని ప్రభా నాతో మాతో అందరితో మీరు మాట్లాడండి, సూటిగా తేటగా మాతో మాట్లాడండి దేవా. వినగల చెవులు అర్థం చేసుకునే శక్తి, గ్రహించే మనసు ప్రతి ఒక్కొక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాను దేవా. మా ప్రియ సంఘ బిడ్డలందరినీ ప్రేమగా దీవించి ఆశీర్వదించండి దేవా. మీ మహిమల వాడబడే కృప దయచేయండి దేవా. నీకే స్తోత్రాలు. సహాయం చేయండి దేవా. నీకే స్తోత్రాలు దేవా. ఈ కరోనా వ్యాధి నుండి ప్రభా ప్రతి ఒక్కొక్కరు ఎంతమంది ఓ ప్రభా రోధిస్తున్నారో వారిని మీరే దీవించి ఆశీర్వదించి స్వస్థపరచమని మీరే ఘనత ప్రభా సహాయం చూడొచ్చు ప్రార్థిస్తున్నాను దేవా. యేసయ్యా నీకే స్తోత్రాలు. ఇప్పుడు మీ వాక్యముతో మాతో అందరితో మీరు మాట్లాడండి దేవా. దర్శించండి దేవా. నీకే స్తోత్రాలు ప్రభా. ఎవరైతే ఇరుకులు ఇబ్బందులు కష్టాలు బాధలు శ్రమల్లో ఉన్నారో వారికి ఇద్దరు ప్రభా విడుదల చేయమని ప్రార్థిస్తున్నాను దేవా. మీలో ఆనందము సంతోషము శాంతి సమాధానము ఉన్నది దేవా. నీకే స్తోత్రం. ప్రతి కుటుంబానికి మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను దేవా. యేసయ్యా ఈ లైవ్ ఎవరైతే వీక్షిస్తున్నారో ఎవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్కొక్కరు దర్శించండి దేవా. మీరే వారితో మీరు మాట్లాడి దర్శించండి దేవా. నీకే స్తోత్రాలు ప్రభా. నీ వాక్య ప్రకారంగా మేము జీవించాలి దేవా. ఈ లోకంలో ప్రభా ప్రతి ఒక్కొక్కరు ప్రభా నిన్ను మహిమపరిచేవారిగా, నిన్ను స్తుతించేవారిగా, నిన్ను కొనియాడేవారిగా ఉండే కృప దయచేయండి దేవా. ఈ కూడికను ఆదినంతవరకు మీ స్వాధ నడిపించుకోమని ఏ శక్తిలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. అంత చెప్పండి ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో, రక్షకుడైన యేసయ్య నామములో, సరిసాటి లేని యేసయ్య నామములో మీ అందరికీ వందనములు. అందరూ బాగున్నారా? బాగున్నాం. క్రీస్తులో క్షేమమే కానీ అపాయము లేదు. క్రీస్తులో రక్షణే కానీ శిక్షా విధి లేదు. కనుక మిమ్మల్ని అందరినీ ప్రభు అయిన యేసు క్రీస్తు కృపకు అప్పగిస్తూ పరిశుద్ధాత్మని చేత సంధించబడాలని, మీరు ఇంకా ఎక్కువగా ఆయన సన్నిధిలో గడుపుతూ ఆయనతో సాన్నిహిత్యం పొందాలని ప్రోత్సహిస్తున్నాం. ఈ పునరుద్ధాన దినమందు మనందరం కూడా ముగింపులో సంస్కారంలో పాలు పొందబోతున్నాం. అందుకే ముందుగానే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సిద్ధపరిచి ఈ యొక్క రక్తములకు సాదృశ్యంగా ద్రాక్షారసమును, శరీరము సదృశ్యంగా రొట్టెను సిద్ధపరచుకోవడానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. ఏదేమైనా అయిపోవచ్చు, ఏదైనా ఆగిపోవచ్చు, కానీ మనం యేసయ్య రక్త మాంసాలు పాలు పొందడం ఆగటానికి వీల్లేదు, ఆపడానికి వీల్లేదు, ఆటంకపరచబడడానికి వీల్లేదు. ఇలాంటివి అనేక రకాల ఆటంకాలు ఫ్యూచర్లో వస్తాయి. మనం తరచుగా ఇంటింటే కూడా రొట్టె విరుచుకోవడానికి ఎవరికి వారే సిద్ధపడాల్సిందిగా నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. దేవుని బిడ్డారా, ఈరోజు ప్రథమ పునరుద్ధానం కనుక మనం ఎలాగో రొట్టె లక్షలు పాల్పొందుతాం కనుక నేను కూడా పరిశుద్ధాత్మ దేవుణ్ణి గత కొన్ని రోజులుగా అడుగుతున్నాను. ప్రభు గత 2 రోజులుగా ఒక మాట మీద నన్ను ప్రేరేపిస్తున్నా. ప్రభువు ఎప్పుడు కూడా తన వాక్యం ద్వారానే మనతో మాట్లాడుతుంటారు. ఎక్కువగా అఫ్కోర్స్ ప్రవచనాల ద్వారా మాట్లాడతారు, దర్శనాల ద్వారా మాట్లాడతారు, కళల ద్వారా మాట్లాడతారు, ప్రశిక్షణ ద్వారా మాట్లాడతారు, దేవజనుల ద్వారా మాట్లాడతారు, ఆత్మ ద్వారా అనేక రీతిగా మాట్లాడతారు, ప్రకృతిలోంచి కూడా మాట్లాడతారు, స్వరం ఇచ్చి మాట్లాడతారు. కానీ ముఖ్యంగా వాక్యం ద్వారా మనతో మాట్లాడుతుంటారు.
we have a Logos word and also we have Rhema word as well. మనము రాయబడిన గ్రంథాన్ని కలిగి ఉన్నాము, పలకబడిన దేవుని వాక్కులు మనం కలిగి ఉంటున్నాం. కనుక మన జీవితంలో మనం ఏమున్నా ఏమి లేకపోయినా దేవుని వాక్యము కలిగి ఉండాలి. వాక్యాన్ని కూర్చుకోవాలి. మన ఆస్తి వాక్యమై ఉండాలి. మన అభిషేకము, మన యొక్క ఆశీర్వాదము వాక్యమే ఉండాలి. వాక్యం అనే ఉదక స్నానము చేత ఆయన మనందరినీ పవిత్రపరుస్తున్నాడు. వాక్యమే మనల్ని పవిత్రపరిచేది, వాక్యమే మనల్ని బలపరిచేది, వాక్యమే మనకు ఆదరించేది, వాక్యమే మనల్ని నడిపించేది, వాక్యమే మనకు జీవింపజేసేది, వాక్యమే మనకు కృప చూపేది, వాక్యమే మనకు ఆధారమైనది, వాక్యమే మన గమ్యమునకు చేర్చేది. కనుక ఈరోజు మిమ్మల్ందరినీ దేవుని వాక్యాన్ని ఇంకా మనకు ప్రవచించిన సమయం కొద్ది తరచుగా ఎక్కువగా చదవాలని కోరుచున్నాను. ఈ కరోనా వ్యాధి వలన లాక్డౌన్ ఇంకా 17వ తారీఖు దాకా పొడిగించారు చెప్తున్నారు. ఈరోజు నుంచి 17 అవ్వచ్చు, నెలాఖరు అవ్వచ్చు, జూన్ ఫస్ట్ వీక్ వరకు ఉండొచ్చు. వాట్ ఎవర్ ఇట్ మే బి. మనమందరం కూడా దేవుడిచ్చిన ఈ ఫెసిలిటీని వాడుకుంటున్నాం. కనుక దేవుడి సందులో మీరందరూ కూడా దేవుడి చేతమైతే కొత్త నిబంధన అంతా చదివి ముగించాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను. కొత్త నిబంధన 260 అధ్యాయాలు మాత్రమే ఉన్నాయి, 27 గ్రంథాలు మాత్రమే ఉన్నాయి. చదవండి, నెంబర్ వేయండి. ఏదన్నా అర్థం కానప్పుడు ఒకటి రాసుకోండి, రాసుకుని మాకు పంపించండి. మమ్మల్ని అడగండి, వాట్సాప్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, రకరకాల మీడియా ద్వారా మమ్మల్ని ప్రశ్నించి అడగండి. మీకు జవాబు చెప్పడానికి మేము కూడా ఈ సమయంలో ఖాళీగానే మీకోసం మేము అవైలబుల్గా ఉన్నాం. ప్రియుల దేవుని వాక్యం ద్వారా మన ప్రశ్నలకు జవాబు దొరుకుతుంది. అన్ని ప్రశ్నలకు జవాబు బైబిలే, అన్ని సమస్యలకు పరిష్కారం బైబిలే. కనుక ఈరోజు మరి దేవుని యొక్క మహాకృప వలన మా యూనివర్సల్ చర్చ్ యొక్క ప్రార్థనా మందిరం, పరిశుద్ధ ప్రార్థనా మందిరం నుండి మీతో ఈ లైవ్ ప్రోగ్రాం చేస్తూ వీక్షిస్తున్న వారందరికీ దేవుని వాక్యం చెప్పడానికి సిద్ధపడుతున్నాను. నేను ఎప్పుడు చెప్తుంటాను మా సంఘానికి కానీ మా తోటి దేవునికి కానీ, మీ ఆస్తి ఏంటి అంటే నేనంటాను దేవుని వాక్యమే మా ఆస్తి. We preach and teach the word of God, and we read and write the word of God, and we hear and keep the word of God. Oh, what a mighty God! పిల్లరా, దేవుని యొక్క స్వరం, దేవుని వాక్యం ఎవరికి వచ్చానో వారు ధన్యులు. ఈరోజు దేవుని వాక్యంలో నుండి మార్కు సువార్త 11వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుకుందాం. గాస్పెల్ అకార్డింగ్ టు మార్క్ చాప్టర్ 11 verse 25 ప్లీజ్. పాస్టర్ గారు చదువుతున్నారు, మనం విందాం. 11:25 మీకు ఒకని మీద విరోధమేమైనను కలిగి ఉన్న ఎడల మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడెల్లా వానిని క్షమించుడి. అప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపములు క్షమించును. థ్యాంక్ యూ. పిల్లరా, యేసుప్రభు వారు మాట్లాడిన మాట ఇది. మనం ఇక్కడ చదివిన లేఖనంలో 2 విషయాలు ఉన్నాయి. మీకు విరోధి ఎవరైనా ఉన్న ఎడలా అన్నాడు ఇక్కడ, అంతేనండి. మన చదవండి అక్కడ, అండర్లైన్ నోట్ దిస్ పాయింట్. మీకు ఎవరి మీదైనా ఒకరి మీద విరోధం ఏమైనా ఉంటే అంటే మనం దేవుని పిల్లలం, మనం సంఘం, మనం రక్షణ పొందాం, మనం బాప్తిసం పొందాం, మనం ఆత్మ పొందాం, మనం సంఘస్థులమయ్యాం, మనం సంఘ సభ్యులమయ్యాం,
మనం సంఘ సహవాసంలో ఉన్నాం, మన దేవుని పిల్లగా ఉన్నాం, మన పేరు జీవనంలో రాయబడ్డాయి, మనం దేవుని యొక్క చదువు నడుస్తున్నాం. అయినా మనకి కొన్నిసార్లు విరోధాలు వస్తున్నాయి. అసలు బైబిల్లో రాయబడి అంటే మీ విరోధి అయిన అపవాది ఎవరిని మింగుదున అని వాడు గర్జిస్తూ వల్ల తిరుగుతున్నాడు. అసలు విరోధి అనేవాడు సాతాను. వాడు దేవునితో విరోధం పెట్టుకున్నాడు, వాడు మనకుతో విరోధం పెట్టుకున్నాడు. మనం పాపములో ఉన్నప్పుడు వాడికి స్నేహితులమే. ఎప్పుడైతే యేసు ప్రభువుని నమ్ముకున్నామో మనం దేవునికి స్నేహితులమయ్యా. యేసయ్య అన్నాడు, మిమ్మల్ని దాసులను పిలవను, నా స్నేహితులను పిలుస్తానని చెప్పాడు. నా స్నేహితుడైన అబ్రహాము తప్పకుండా నేను ఏమైనా చేస్తానా అంటాడు. బైబిల్లో అనేక చోట్ల కొంతమందికి ఆయన స్నేహితుడు అని ఆయనే చెప్పుకున్నాడు. ప్రియులారా, స్నేహం వేరు, విరోధము వేరు. స్నేహం మనుష్యులకు సాన్నిహిత్యంగా ఉండేది చేస్తుంది. అరమరకలు లేకుండా, అపార్థాలు లేకుండా ఒకరితో ఒకరు తమ జీవితాన్ని పంచుకోవడానికి అవకాశం కలుగుతుంది. విరోధం ప్రతి వారిని అపార్థం చేసుకుని, ప్రతిదానిని అపార్థం చేసుకుని, ప్రతిదానికి అసూయపడి, ప్రతిదానికి కోపపడి, ప్రతిదానికి నేరాలు మోపుతూ, ప్రతి విషయంలోనూ ఎవరో ఒకరితో అసమాధానంగా ఉంచుతుంది. జాగ్రత్త. దేవుని పిల్లలైన తర్వాత మన జీవితంలో మనము సమాధానంగా ఉంటేనే పిలువబడ్డాము, కానీ విరోధముగా ఉండుటకు పిలువబడలేదు. మనము క్రైస్తవులం అంటే సమాధానంగా ఉండవలసిందే, కానీ ఎవరితోనూ శత్రుత్వంగా ఉండటకు వీలు లేదు. గమనించాలి. ఎఫెసీ పత్రిక 6:12 అంటాడు, మనము పోరాడున్నది శరీరులతో కాదు, దురాత్మలతో అంటాడు. అంటే మనకు తెలియకుండానే మన మీద శత్రువైన, విరోధి అయిన అపవాది, వారి దూతలు, దురాత్మలు మనకి శత్రువులుగా తయారయ్యారు. ఎందుకు? మనం దేవుడితో స్నేహం చేస్తున్నాం కనుక. దేవుడితో స్నేహం చేస్తే వాడికి గొడవ, వాడి విరోధం. వాడితో స్నేహం చేస్తే దేవునికి విరోధం. బైబిల్ అంటుంది, ఈ లోకంతో స్నేహం చేయవాడు దేవునికి శత్రువు అవుతాడు. యాకోబు పత్రికలో రాశాడు. కనుక మనం తెలుసుకోవాలి, మనం అపవాదికి విరోధంగా ఉన్నామా, దేవునికి విరోధంగా ఉన్నామా? దేవునికి విరోధంగా ఉంటే అపవాదికి స్నేహితులు అయిపోతాం. అపవాదికి విరోధంగా ఉంటే దేవునికి స్నేహంగా ఉంటాం. పరిశీలించుకుందాం ప్రియులారా. ఈ రోజుల్లో చాలామంది ప్రతిదానికి అనవసరంగా తొందరపడి, గొడవలు పడి, చగడబలాడుతూ, విరోధాలు తెచ్చుకుంటూ, సమస్యలు సృష్టించుకుంటూ శత్రువులు అయిపోతున్నారు. మనుషులే మనుషులకు శత్రువులు అయిపోతున్నారు. విశ్వాసులే విశ్వాసులకు శత్రువులు అయిపోతున్నారు. దైవజనులే దైవజనులకు శత్రువులు అయిపోతున్నారు. బైబిల్ ఒప్పుకోవట్లేదు. సఖ్యమైతే సమస్త జనులతో సమాధానంగా ఉండండి అని బైబిల్ చెబుతుంది. మనం సమాధానాలకి పిలువబడ్డాం, కానీ మరి అనేక అల్లర్లకు, అమర్యాదకు మనం పిలువబడ్డాం. దేవుని బిడ్డారా, ఈరోజు మన ఆధ్యాత్మిక జీవితాన్ని పరిశీలించుకుందాం. మనమే ఆలోచించుకుందాం. మనం క్షమించకుండా ఇంకేమైనా విరోధంగా పెట్టుకున్నామా? లోపల కూడా పెట్టుకుని బయటకు ఆర్టిఫిషియల్గా నవ్వుతున్నామా? ఏదైనా విషయంలో ఎవరితో అయినా అభ్యంతరంగా ఉన్నామా? మనం పరిశీలించుకోవాలి. యేసయ్య చెప్పిన 2 మాటలు ప్రస్తావిస్తున్నా. ఆయన మత్తయి సువార్తలో అన్నారు, మీ మీద ఎవరికైనా విరోధం ఉంటే మీ అర్పణ అక్కడ పెట్టి మొదట వెళ్ళి మీరు మీ మీద విరోధంగా, మీకు లేదు విరోధం, మీ విరోధం లేదు, కానీ మీ మీద ఎవరికో విరోధం ఉంది. అయినను వాళ్ళు నిన్ను క్షమాపణ కోరితే కాకుండా నీవు భక్తి అంగీకరించబడాలి కనుక, నీ ప్రార్థన వినపడాలి కనుక, నీకు జవాబు రావాలి కనుక, నీ అర్పణ అంగీకరించబడాలి కనుక, నీవు మొదట వెళ్ళి నీ మీద విరోధం పెట్టుకున్న వారితో సమాధానపడమని యేసయ్య చెప్పారు. అదే ఒకటి. ఇప్పుడు మనం చదివిన లేఖనంలో మీకే ఎవరి మీద విరోధం ఉంది, ఎవరికో మీ మీద ఉండడం కాదు, మీకే ఎవరి మీద విరోధం ఉంది. పాస్టర్ గారి మీద ఉందో, సంఘస్థుల మీద ఉందో,
లోకస్తుల మీద ఉందో, బంధువుల మీద ఉందో, స్నేహితుల మీద ఉందో, మొత్తం మీద మీ జీవితంలో యేసుప్రభు నమ్ముకున్నా కూడా మీకు ఎవరి మీదో విరోధం ఉంది. మీ మీద ఎవరికో విరోధం ఉంది, మీకు ఎవరి మీదో విరోధం ఉంది. ఈ రెండు పొరపాటు, ఈ రెండు సరి చేసుకోవాలి, ఈ రెండు సమాధాన పడాలి, ఈ రెండు క్లియర్ అవ్వాలి. లేకపోతే నీ భక్తి అంగీకరించబడదు, నీ అర్పణ అంగీకరించబడదు, నీ ప్రార్థన అంగీకరించబడదు, నీకు క్షమాపణ దొరకదు. యేసుప్రభు వారు ఈరోజు సూటిగా మీతో నాతో మనతో మాట్లాడుతున్నాడు. మనందరినీ మనం పరిశీలించుకుందాం. మనకి ఎవరి మీదైనా విరోధం ఉందా పరిశీలించుకోండి దయచేసి. సింపుల్గా లేదు అనుకోకండి. నువ్వు ఎందుకు తొందరపడి మాట్లాడుతున్నావు? అసందర్భంగా ఎందుకు నువ్వు విరోధంగా మాట్లాడుతున్నావు? లోపల ఉంది, రూట్ కాజ్ ఉంది. అందుకనే మంచివారిని కానీ నీకు అనుకూలంగా లేరని, లేక నీకు ప్రోత్సాహకరంగా లేరని, నీ మాటతో ఏకీభవించాలని నువ్వు తోలనాడుతున్నావు. అనేకసార్లు దుర్భాషలు ఆడుతున్నావు, అనేకసార్లు కోపంతో మాట్లాడుతున్నావు. ప్రియమైన వాళ్ళారా, మనం పరిశీలించుకుందాం. మన భక్తి యేసుప్రభు వారికి అంగీకరించాలి. ఇటు సేవ మీకు యుక్తమైనదని బైబిల్లో పౌలు గారు మాట్లాడుతున్నాడు. మనం చేసే సేవ దేవుడు అంగీకరించకపోతే చేసిన ఒకటే, చేయకపోయినా ఒకటి. మన భక్తి మన ప్రార్థన దేవుడు అంగీకరించకపోతే చేసిన ఒకటి, చేయకపోయినా ఒకటి. మనం చేసే ప్రార్థన కానీ, భక్తి కానీ, బోధ కానీ దేవుడు అంగీకరించాలి. పరిశీలించుకుందాం ప్రియులారా. చాలాసార్లు లోపల ఆ విరోధ భావాన్ని ఉంచుకుని మన భక్తి మనం కొనసాగించేస్తున్నాం. ప్రేమతో ఎదురుగా వచ్చిన వారు వందనాలు చెప్పలేకపోతున్నాం. కనబడిన వారికి మనమందరం కూడా ప్రేమ వందనాలు తెలియజేయలేకపోతున్నాం. చిరునవ్వు నవ్వలేకపోతున్నాం. ఎదుర్కొంటూ ఉన్న వారిని ఎదురెళ్ళి పలకరించలేకపోతున్నాం. ముగ్గురు చాటేస్తున్నాం, రూట్ మార్చేస్తున్నాం, అనేక రకాలుగా అభ్యంతరకరంగా ఉంటున్నాం. అది మనం ఎవరికో అభ్యంతరంగా ఉండడం కాదు, మనమే అభ్యంతరంగా ఉంటున్నాం. యేసుప్రభు వారు చెప్పినట్టుగా చూస్తే మన మీద ఎవరికైనా విరోధం ఉన్నా, మనకు ఎవరి మీద విరోధం ఉన్నా మనమే తగ్గించుకుని సమాధాన పడాలి. మనము క్షమాపణ కోరాలి. ఎలా ఉన్నాం? ఒకవేళ అనొచ్చు, నా మీద ఎవరికో విరోధం ఉందో నాకెలా తెలుస్తుందండి? తెలుస్తుంది. వారి హావభావాలు, వారి మాటలు, వారు నీతో ముఖాముఖిగా పలకరించకపోవడాలు, నాకు దూరంగా ఉండడాలు, ఇవన్నీ సంకేతాలే. అప్పుడు నువ్వు గ్రహించి, ఒకవేళ వారికి ఏదైనా నా మీద అభిప్రాయం భేదమైందేమో, మనస్పర్ధ ఉందేమో, అపార్థమైన ఉందేమో, లేక నా మీద కోపం ఉందేమో, లేక నా మాటల వల్ల ఏమైనా వారికి బాధ కలిగిందేమో, లేక నేను ఏమైనా వారికి అభ్యంతరం ఉన్నానేమో అని మనమే దయచేసి దేవుని సంగమా తగ్గించుకుని వారితో సమాధాన పడదాం. లేకపోతే సైతాను అదొక బంధకంగా చేసి నీ భక్తి అంగీకరించబడకుండా, నీ అర్పణ అంగీకరించబడకుండా, నీకు రావాల్సిన ఆశీర్వాదం రాకుండా అనేక రకాలుగా ఇప్పటికీ నేను ఆటంకపరిచాడు. కళ్ళు తెరుద్దాం, మనోన్నతరాలు వెలిగించబడదాం. ప్రియులారా, పర్వాలేదు, తగ్గించుకుంటే మనకి ఆశీర్వాదం. తగ్గించుకుని వాడు హెచ్చించబడతాడు. తగ్గించుకుని నీకేం నష్టం రాదు. దయచేసి సంగమా, విశ్వాసులారా, దైవజనులారా, నాయకులారా, మరి ఎంత వారమైనా సరే మనం ఒకరికి అభ్యంతరంగా ఉండొద్దు. అంతేకాదు, మనమే అభ్యంతరంగా ఉండొద్దు. దయచేసి వెళ్ళి వారితో సమాధానం పడదాం. అనుకోవద్దు, వారు కనపడినప్పుడు సమాధానం పడదాంలే, వారు మాట్లాడినప్పుడు క్షమాపణ పడదాం అనుకోవద్దు. సమాధానం వెతకి దాన్ని వెంటాడాలి. మనమే వెళ్ళి వారితో సమాధానం పడి క్షమాపణ కోరి సరి చేసుకోవాలి, చక్కపరుచుకోవాలి. అదొక విషయం. ముఖ్యంగా మనం చదివిన లేఖనం ఈరోజు మనకేం చెప్తుందంటే, మనకే ఎవరెవరి మీద విరోధం ఉంది. నా మాట వినలేదని, నాతో ఏకీభవించలేదని, నాకు సహాయం చేయలేదని, నన్ను ఆదుకోలేదని, నన్ను ఆదరించలేదని, నన్ను పలకరించలేదని, నన్ను పట్టించుకోలేదని, నాకు సహాయం చేయలేదని, నా గురించి ప్రార్థన చేయలేదని, నన్ను మర్చిపోయారని, నా గురించి ప్రస్తావించలేదని, ఏదేదేదో నీ జీవితంలో ఎవరెవరి మీద విరోధం ఉంది. కళ్ళు మూసుకుని ఏదో ప్రార్థన చేస్తే నడవదు. నీళ్ళు నువ్వు దాచుకుని పైకి నటిస్తే కుదరదు. మనమందరం కూడా మనలో గుండె లోతుల్లో ఎవరి మీద విరోధం కలిగి ఉన్నాం, ఏ విషయంలో విరోధం కలిగి ఉన్నాం. విరోధం కలిగినప్పుడు నీ ముఖ కవలికలు మారిపోతున్నాయి, నీ నుండి సనుగులు వస్తున్నాయి. దేవునికి ఇష్టం లేని
అనేకమైన పేద ప్రయోజన మాటలు వస్తున్నాయి. సంగమా, అది దేవుని చిత్తం కాదు. మనకు అసలు విరోధమే ఉండకూడదు. ఒకవేళ విరోధం వచ్చింది, నీకు ఏదో విరోధం ఏర్పడింది, నువ్వు అలాగే ఉంటే నేను సాతాను చేతిలో బంధించబడతాను. సాతానుడు నీ ప్రార్థనకు జవాబు లేకుండా చేయడానికి నీకు పెట్టిన ఎరాది. వాడు ప్రతి సమస్య వెనుక ఉంటాడు, ప్రతి విగ్రహాన్ని వెనుక ఉంటాడు, ప్రతి గొడవ వెనుక వాడు ఉంటాడు, ప్రతి విరోధం వెనుక సాతానుడు ఉంటాడు. దేవుని సంగమా, కళ్ళు తెరవు. నీ జీవితంలో నీకు శత్రువులు ఉండకు వెళ్ళలేదు. యేసయ్య చెప్పాడు, నీ శత్రువులను ప్రేమించండి, శత్రువుల కోసం ప్రార్థన చేయండి, శత్రువుల కోసం కూడా మీరు యాదవండి అని చెప్పాడు ఆయన. కనుక నీ జీవితంలో, నా జీవితంలో ఈ మధ్యాహ్నకాల సభలో క్రైస్తవుడిగా నువ్వు ఉంటే, ఆత్మీయుడిగా నువ్వు ఉండాలనుకుంటే నీకు ఎవరితోనూ విరోధం ఉండడానికి వెళ్ళలేదు. నువ్వు అందరితో స్నేహంగా, సమాధానంగా, సాన్నిహిత్యంగా ఉండాలి. దేవుని పిల్లలతో ముఖాముఖిగా నువ్వు బ్రతకాలి. నీ జీవితంలో కపటము, అంతరంగములు ఎంత మాత్రం కూడా మరి వేరే భావం ఉండడానికి వెళ్ళలేదు. ఈరోజు దేవుని యొక్క సముఖంలో మార్కు సువార్తలో యేసు వారు మాట్లాడుతున్నాడు. మీ ప్రార్థన ఆలకించబడాలా? అసలు మీరు ప్రార్థన చేయాలా? ప్రార్థన ఆలకించబడిన తర్వాత మీరు లేచి నిలబడి ప్రార్థించినప్పుడల్లా మీ ఎవరి మీదైతే విరోధం ఉందో ఆ వ్యక్తిని, వాణిని, ఆమెను లేక అతన్ని క్షమించాలి. క్షమాపణ కోరకుండా, క్షమాపణ అడగకుండా అసలు నువ్వు ప్రార్థన చేయడానికి లేదు. నువ్వు ప్రార్థన చేసినా నీ ప్రార్థనకు జవాబే లేదు. నువ్వు జవాబు లేదు సరి కదా, నీకు మరలా నీ యొక్క యూ హ్యావ్ టు రీప్ యువర్ కాన్సిక్వెన్సెస్. నువ్వు వేషధారంతో దేవుడు చెప్పినా వినకుండా కళ్ళు మూసుకొని ప్రార్థన చేసి భక్తి చేస్తే, క్షమాపణ అడగకుండా, సమాధానం లేకుండా నువ్వు ప్రార్థన చేస్తే నీకు అది పాపంగా మారిపోతుంది. జాగ్రత్త. మన జీవితాల్లో మనము భక్తి చేసేటప్పుడు అనుకూలమైన, మేలైన, రమ్యమైన, ఉపయోగకరమైన వాటిని మనం కూర్చుకోవాలి. మన యొక్క అంబుల పొదులు వ్యర్థమైన దాన్ని రానివ్వకూడదు. సమస్యకు పరిష్కారం ఉంది. జీవితాంతం నువ్వు అసమాధానం ఉండకు వీరుడు. ఈరోజు బాగా రాబోతున్నావు, ఆయన రొట్టె ద్రాక్షలు పాల్పొందబోతున్నావు. కనుక దేవుని సంగమా, నీకు ఒకవేళ గుండె లోతులు ఆలోచించుకో, ఎవరి మీద నా విరోధం ఉందా? ఎవరి మీద విరోధం ఉందా? లేకపోతే ఎందుకు నువ్వు అలా మాట్లాడతావు? ఎందుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు? ఒక వ్యక్తి మీద గుచ్చి ఎందుకు తప్పుగా మాట్లాడుతున్నావు? వాళ్ళంత మంచి చేసినా చెడుగా ప్రచారం చేస్తున్నావు. ఎందుకు ఒక దైవజనం మీద అంతగా కక్ష కట్టావు? ఎందుకు నువ్వు విశ్వాసుల మీద పగబట్టావు? ఎందుకు నాయకుల మీద నువ్వు అనేక రకాలుగా చెడు మాటలు వ్యాపకం చేస్తూ తిరుగుబడుతున్నావు? నీ ముందు లోపల విరోధ భావం ఉంది, తీసేసుకోవాలి. విరోధం ఉంటాకు వెళ్ళి, విరోధము నీకుంటే నువ్వు సాతాను దూతగా మారిపోతావు. సాతానుడు కొంత విరోధంగా ఉండి వాడు తిరుగుతున్నాడు, నువ్వు కూడా విరోధ భావం కలిగింది, సాతాను దూతగా తిరుగుతున్నావు అంతే. జాగ్రత్త. నువ్వు విరుగు దూతగా ఉండకు వెళ్ళలేదు, సాతాను దూతగా ఉండకు లేదు. నువ్వు దేవుని దూత వలే, నువ్వు సంఘపు దూత వలే ఉండా. దేవుని సంగమా, మనం పరిశీలించుకుందాం. విరోధ భావము అదొక బెటర్ ఎక్స్పీరియన్స్, అదొక రూట్ కాజ్, అది చేసిన వేరు, అది ప్రకటించబడాలి, తొలగించబడాలి. మన జీవితాల్లో ఈనాడు చూస్తే చాలామంది భార్య భర్తలకు సమాధానం లేదు, చాలామంది తల్లిదండ్రులకు పిల్లలకు సమాధానం లేదు, చాలామంది విశ్వాసులకు సంఘ కాపులకు సమాధానం లేదు, చాలామందికి పాస్టర్లకు సమాధానం లేదు, చాలామందికి విశ్వాసులకు సమాధానం లేదు, చాలామంది బంధువులకు స్నేహితులకు సమాధానం లేదు, చాలామంది తమ తోటి ఉద్యోగస్తులతో సమాధానం లేదు. ఏ విధమైనటువంటి అసమాధానమైన అది విరోధమే. రూట్ కాజ్ ఏదో నీకు చేదైన అనుభవం ఏదో ఏర్పడింది కనుక దాన్ని లోపల దాచుకున్నావు. వద్దు, అది నీకు నష్టం, అది నీకు కష్టం, అది నీకు అనవసరం, అది నీకు అభ్యంతరం, అది నీ జీవితానికి ఎంతో దేవునికి దూరం చేసేటువంటి కార్యం. విడుదల పొందుతాం, దేవుడు వెళ్ళారా, విడుదల పొందుతాం. బైబిల్ చెప్తుంది మనం క్షమించాలి, మనం క్షమించాలి. అసలు సంఘము, క్రైస్తవత్వము క్షమాపణ అనే పునాది మీద కట్టబడుతుంది.
ఎస్, యేసుప్రభు వారు మనం క్షమించారు, మనం కూడా ఒకరినొకరు క్షమించుకోమని చెప్పారు. అంతేకాదు మనకు విరోధం చేసిన వారిని, విరోధం ఉన్న వారిని, కష్టం కలిగించిన వారిని, శత్రుత్వం కలిగించిన వారిని, హింసించిన వారిని, శ్రమింపజేసిన వారిని, కొడుతున్న వారిని, ఇబ్బంది పెడుతున్న వారిని, వాళ్ళ గవర్నమెంట్ వారైనా, వాళ్ళ అధికారులైనా, వాళ్ళ నాయకులైనా, వాళ్ళ గొప్ప వాళ్ళైనా, వాళ్ళు ఎవరైనా సరే అనుయాలి క్షమించాలి. అప్పుడు యేసయ్య అన్నాడు, మీ పాపములు క్షమించబడతాయి, మీ లోపములు. ఇప్పటికే నీలో నాలో ఎన్నో లోపాలు, దోషాలు, నేరములు, మోసములు, అక్రమములు, అన్యాయములు, అవిధేయతలు, అవిశ్వాసములు, అపార్థములు ఉన్నాయి. వాటన్నిటినీ యేసయ్య క్షమించేస్తాం. యేసయ్య రక్తం ప్రతి పాపములను మనం కడిగి పవిత్రపరుస్తాం. మనం కడగబడాలి, మన హృదయం శుద్ధి చేయబడాలి, మన మనోనేత్రం కలిగించబడాలి, మన అంతరంగం పవిత్రపరచబడాలి, మన సాక్షి మనస్ఫూర్తిగా పరిశుద్ధత కలిగి ఉండాలి. దేవుని బిడ్డారా, ఒకసారి ఆలోచన చేసుకోండి. ఈరోజు దేవుడికి మనందరినీ బోధిస్తున్న నాకు, వింటున్న మీకు ఒక పరివర్తన కలిగించాలని కోరుతున్నాడు. అనేక సార్లు నేను కూడా తొందరపడతాను, దైవ సేవకుడినైనా కంగారు పడతాను, కోపపడతాను. అది కూడా తప్పే, పొరపాటే. మనం నిదానంగా ఉండాలి. అందరికి చెప్తాము కాదు, ఇతరులకు బోధించిన తర్వాత ప్రశ్నలు అయిపోకుండా మనందరం కూడా పరిశుద్ధంగానే మిగిలిపోవడానికి మనందరం మనం నలగొట్టుకోవాలి. మనం శరీరం ఉప్పొంగుతుంటుంది, మన మనస్సు ఉద్రేకపడుతుంటుంది. మనం సమాధానపడి సరి చేసుకుంటూ ఉండాలి. మనం నలగొట్టుకోవాలి, తిరగొట్టుకోవాలి. ఏ విధం చేతనైనా నా యేసయ్య పునరుత్థానంలోను లేక నా యేసయ్య రాకడలోను నేను పాలిపోవస్తులు అవ్వాలంటే నా జీవితంలో ఈ విరోధం ఉంటాకు వెళ్ళలేదు, ఈ క్షమించలేనితనం ఉంటాకు వెళ్ళలేదు. పాస్టర్ గారు, నేను అందరినీ క్షమిస్తాను కానీ ఆ వ్యక్తిని క్షమించలేనండి అని అనేవాడికి ఎవరైతే ఉన్నారో ఒకసారి పరిశీలించుకో. ఎందుకు క్షమించలేకపోతున్నావు? యేసయ్య ఎంత ఘోర పాపినైనా క్షమించిన దేవుడు. క్రీస్తు యేసుని కలిగిన మనసు మనం కలిగి ఉంటే మనం ఎవరినైనా క్షమించగలుగుతాం. ప్రియులారా, మనకు మనంగా క్షమించలేము, కానీ యేసయ్యని బట్టి మనం అందరినైనా ఎవరినైనా క్షమించగలుగుతాం. యేసు ప్రభు వారిని సిలువ వేస్తున్నప్పుడు ఏం జరిగింది? ఆయన అన్నాడు, అమ్మలారా, నా కోసం ఏడవకండి, మీకోసం, మీ పిల్లల కోసం ఏడవని చెప్తూ మంచి మాట చెప్పి, తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరెరుగరు కనుక వీరిని క్షమించను. మనము ఎరుగగా తప్పు చేసి ఆయన క్షమించాడు. ఎరిగి బుద్ధిపూర్వకంగా తప్పు పొరపాటు చేసిన క్షమించాడు. ఏ రకంగా మనం పొరపాటు చేసినా, పాపం చేసినా యేసయ్య క్షమించాడు. తండ్రితో చెప్పాడు, క్షమించండి అయ్యా. మన గురించి యేసయ్య సిలువలోనే ప్రార్థన చేశాడు. పిల్లగా మన కోసం ఆయన క్షమాపణతో విజ్ఞాపన చేశాడు. యేసయ్య భూత వర్తమాన భవిష్యత్తు కలిగిన వాడు. మనం క్షమించబడకపోతే, మనము క్షమించకపోతే మనం బంధించబడతామని యేసయ్యకు తెలుసు. సాతానుగాడు మనల్ని కట్టేస్తారని తెలుసు. ఎవరికైనా విడుదల కావాలంటే అది క్షమాపణ వల్లనే యేసయ్యకు తెలుసు. అంచేతనే యేసయ్య చేశారంటే ఆయన క్షమాపణ ప్రార్థన చేశారు. ఇది క్షమాపణ సువార్త, సమాధాన సువార్త. దేవుడు విన్నారా, యేసయ్య అందరినీ క్షమించాడు. అందరినీ క్షమించమని తండ్రిని కోరాడు. మనమందరం కూడా అందరినీ క్షమించాలి. ఎంత ఘోర పాపనైనా యేసయ్య క్షమించగలడు. వింటున్న వాళ్ళారా, వీక్షిస్తున్న వాళ్ళారా, నువ్వు ఎంత ఘోర పాపివో, నన్ను దేవుడు క్షమించడేమో, ఆయన నన్ను వదిలేశాడేమో, నేను ఆయన దగ్గర రాలేనేమో, నేను ఇంత పాపని కదా నన్ను క్షమించడేమో అనుకున్నామేమో. లేదు, ఆయన అందరినీ సిలువలోనే క్షమించాడు. ఇప్పుడు కూడా నేను క్షమిస్తున్నాడు. రా, యేసయ్య దగ్గరికి రా. ఆయన స్వరం నేను పిలుస్తూ ఉంది. ఆయన స్వరం నిన్నే ఆకర్షిస్తూ ఉంది. ఆయన స్వరం నీతోనే మాట్లాడుతుంది. నీవు ఇంకా ఎంత మాత్రం పాపం ఉండక్కర్లేదు. పాపం వల్ల వచ్చే జీతం మరణం, అది శిక్ష. కానీ పాపం నుంచి విడుదల పొందామంటే నీకు రక్షణ. ఇక నీకు శిక్ష లేదు, నీకు విరోధం లేదు. నీకు విరోధముగా ఉన్న ఆ రుణపత్రాన్ని యేసుప్రభువు వారు చేతుల్లో మేకలు కొట్టుకున్నప్పుడే ఆయన ఆ రుణపత్రాన్ని కూడా మేకులతో కొట్టేశాడు, జీవరతం తుడిచేశాడు. ఇక నీ మీద విరోధంగా ఏ పత్రము లేదు. ఇప్పుడు దేవునికి విరోధం కాదు. తండ్రికి కోపం వస్తే అగ్నిజాలను నేత్రలతో చూస్తే ఆయనకు యేసయ్య రక్తం కనపడుతుంది.
యేసే రక్తం ద్వారా నేను చూడగానే నీ మీద శాంతం వచ్చేస్తుంది, నీ మీద కోపం రావట్లా. అందుకే నీకు బ్రతుకున్నావు. లేకపోతే ఎప్పుడూ చనిపోవాలి, ఎప్పుడూ నువ్వు నశించిపోవాలి. దేవదేవుడు తన కుమారుడు యేసుక్రీస్తు రక్తం వల్ల నేను చూస్తున్నాడు, నేను క్షమించగలుగుతున్నాడు. ఆయన నీకులాగా నాకులాగా రేపులా క్షమిస్తా, ఎల్లుండిలా క్షమిస్తా అనేవాడు కాదు. నీ పాపాలు ఏ మానవుడు క్షమించలేడు. నువ్వు ఎవరు చెవిలో చెప్తానో, ఎవరు చేతులు చెప్తానో ఏ మానవుడు నీ పాపాలు క్షమించలేడు. యేసుప్రభువు ఒక్కడే ఆయన అంటాడు. నువ్వు అంటావు నేను ఇప్పుడు క్షమించను, కొంతకాలం పడుతూ అంటావు, తప్పు. నీకు ఏసే మనసు అంటే తెలుసా? నీకు క్రీస్తు కలిగి ఈ మనసు నువ్వు కలిగి ఉండి అర్థమేంటో తెలుసా? ఆయన క్షమించుటకు సిద్ధమైన మనస్సు కలవాడు. అంటే ఎప్పుడు నువ్వు ఆయన అడుగుతావో, ఎప్పుడు పలుకుని ఆయన దగ్గరికి వస్తావో, తండ్రి పరలోకానికి విరోధంగా నీకు విరోధంగా పాపం చేశానని తప్పిపోయిన కుమారుడు వచ్చినట్టుగా వస్తావని తండ్రి అయిన దేవుడు నీకు కనిపెడుతూనే ఉన్నాడు. ఆయన క్షమించడము సిద్ధమైన మనసు కలవాడు. ఆయన క్షమించడానికి సిద్ధమైన మనసు కలవాడు. ఆయన క్షమించడానికి సిద్ధమైన మనసు కలవాడు. ఆయన ఇమ్మీడియట్గా ఇన్స్టాంట్గా ఇప్పుడే నేను క్షమించేస్తాడు, నేను క్షమిస్తాడు, నేను కోపపడడు, నేను త్రోసివేయడు, నేను కాదనడు, నేను వద్దనడు, నీకు లేదనడు. నా కుమారుడా నీ పాపాలు క్షమించబడ్డాయి, నా కుమారి నీ పాపాలు క్షమించబడ్డాయని ఎన్నోసార్లు చెప్పాను. ఆయన నాకు కూడా చెప్పాను, నీకు కూడా చెప్తున్నారు. మనం క్షమించాలి. ఆయన క్షమించకపోతే మనం ఎప్పుడో చచ్చిపోవాలి, ఏదో క్షణం చచ్చిపోవాలి, ఏదో విధంగా చచ్చిపోవాలి. మనం చనిపోకుండా బ్రతుకున్నామనే కారణం ఆయన క్షమాపణ మనసు కలిగి ఉన్నాడు. ఎంతో ఘోరమైన క్షమించాలి, మనందరినీ క్షమించాలి. క్రైస్తవులు అంటే క్షమాపణ పొందినవారు. అందుకనే అపోస్తలుల కార్యం 2:38 అయ్యా అయ్యలారా రక్షణ పొందడానికి మేము చేయలే అంటే మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము తండ్రి కుమార పరిశుద్ధాత్మనామములో బాప్తిసం పొందమని చెప్పారు. పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందాలి. పెళ్ళికి కాదు, పెళ్ళికో చావుకో కాదండి, ఆచరణ కాదు, చిరగరపు కాదు, జెండ చుట్టూ తిరగడం కాదు, సిలువ కాదు, మానవ మునగడం కాదు. లేవు యేసు దగ్గర పాపాలు ఒప్పుకొని ఆయన నేను క్షమించాడు, విత్తరణ పొంది ఆ యేసు క్షమించాడు అనే పాప క్షమాపణతో నువ్వు బాప్తిసం పొందాలి. బైబిల్ చెప్తుంది. యేసయ్య క్షమించే దేవుడు, ప్రేమించే దేవుడే కాదు, ఆయన ప్రార్థించే దేవుడే కాదు, క్షమించే దేవుడు. నిన్ను నన్ను క్షమిస్తున్నాడు, సర్వలోకాన్ని క్షమిస్తున్నాడు. ఆయన క్షమించాడు, నన్ను క్షమించాడు. ఇప్పుడు నీవు నేను రక్షణ పొందాం, క్షమాపణ పొందాము, రక్షణ పొందాం, సంఘమయ్యాం, జీవనంలో పేరు రాయించుకున్నాం. మన పేరులో క్షమించాడు కనుకే రాశాడు. కనుక దేవుడు బిడ్డారా, ఇప్పుడు నువ్వు దేవుడు నమ్ముకున్న తర్వాత కూడా అపవాదితో నీకు శోధన. వాడు నీ మీద కోప్పడుతున్నాడు, నీ మీద పగబట్టాడు, నేను ఎలాగైనా దేవుని దూరం చేయని చూస్తున్నాడు. నేను ఏదో కారణం చేత దేవునికి నీకు సంబంధం చేయాలని చూస్తూ వాడు ఏం చేస్తున్నాడంటే దేవునికి విరోధమైన కార్యాలు చేయించాలని, దేవునికి ఇష్టం లేని కార్యాలు చేయించాలని, దేవుడు నచ్చని కార్యాలను చేయించాలని ప్రయత్నం చేస్తున్నాడు. వాడు శోధకుడు, శోధిస్తూనే ఉంటాడు. ఇదిగో మనము శోధనలో పడిపోకుని నిమిత్తము మెలకువ కలిగి ప్రార్థన చేయాలి. ప్రార్థనలో మనం ఎవరికైతే శత్రువులు ఉన్నామో, మనకెవరైతే శత్రువులు ఉన్నారో వారందరినీ క్షమించేయాలి. అప్పుడు ఆయన మనల్ని క్షమిస్తాం. అంటే యేసయ్యను నమ్మక ముందు చేసిన పాపాలు వేరు, యేసయ్యను నమ్ముకున్న తర్వాత బుద్ధిపూర్వకంగా చేసే పాపాలు వేరు. అసూయ పట్టడం, పగబట్టడం, కక్ష పట్టడం, మచ్చలు పట్టడం, సనగడం, అనేక రకాలుగా దేవుని పిల్లల మీద కోపపడడం, అంతరంగంలో ఒకటి, బయటకు ఒకటి, వేషధారణగా ఉండడం, అనేకుల మీద అనేక రకాల అపార్థాలు చేసుకోవడం, ఇతరులను దూషించడం, ద్వేషించడం, దేవుని పిల్లలను అనేక అపార్థం చేసుకునే వారిని బలహీనపరచడం, ఇవన్నీ అనేక రకాల పాపం. తెలిసి చేసే పాపం. అప్పుడు తెలియక చేసాము, కనికరించబడ్డాం. ఇప్పుడు తెలిసి చేస్తున్న ప్రతి పాపాన్ని నుండి ఆయన మనల్ని విడిపించాలని కోరుతున్నాడు. ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నీకు ఎవరి మీద విరోధం ఉందా? లేచి నిలబడి ప్రార్థన చేసినప్పుడు చేతులు పెగితే, ప్రభువా నన్ను క్షమించండి అయ్యా, నేను పొలానా వారి మీద అనవసరంగా వ్యర్థంగా నిజంగా కూడా అనవసరంగా
నేను విరోధం పెట్టుకున్నానయ్యా. నాకు అనేక శత్రువులు ఉండిపోయారయ్యా. నాకు పాస్టర్లలో శత్రువులు ఉన్నారు, విశ్వాసులలో విరోధులు ఉన్నారు, బంధువుల్లో విరోధులు ఉన్నారు, స్నేహితుల్లో విరోధులు ఉన్నారు, కుటుంబ సభ్యుల విరోధులు ఉన్నారు. అయ్యో క్రైస్తవులు అనేక విరోధులు ఉన్నారయ్యా, నన్ను క్షమించండి అయ్యా. ఇంతకాలం నాలోనే పెట్టుకుని బలహీనపడిపోయాను ప్రభా, నన్ను క్షమించండి అయ్యా అని మనం క్షమాపణ బుద్ధి వేసే దగ్గర రావాలి. ప్రార్థన చేసే ముందే ప్రతి వారిని క్షమించాలి, ప్రతి వారిని క్షమించాలి. బైబిల్లో ఒక అద్భుతమైన దేవజనుడు మనకు కనపడుతున్నాడు. అతను మొదటి పరిచారకుడు. అతను దేవుని బిడ్డగా గొప్పగా దేవుని నామం మహిమపరిచాడు. ఆయన పేరు స్తెఫను. స్తెఫనుని మంచిగా ఉన్నందుకు, వాక్యం సూటిగా చెప్పినందుకు పగబట్టారు. క్రైస్తవులే, యూదులే, అనేక రకాల దేవుని ఎరిగిన వాళ్ళే పగబట్టి అతన్ని రాళ్ళతో కొట్టేశాడు. ఆయన చచ్చిపోతాడు. ఇక దానికి కారణములు మనకు 14 పత్రికలు రాసిన పౌలు గారు అక్కడే ఉన్నాడని ఆ అపోస్తలుల గారు 7వ అధ్యాయం ఆఖరి వచనంలో రాయబడింది. సరిగ్గా చదవా. అయితే ఎప్పుడైతే రాళ్ళతో కొట్టేస్తున్నారు, చంపేస్తున్నారు, అయ్యో నన్ను ఈ లోకం నుంచి నిష్క్రమింపజేస్తున్నారని కోపం రాలేదే? రావాలిగా. నేను మంచిగా ఉన్నందుకు, నీతిగా ఉన్నందుకు కొడుతున్నారేంటి అని ఎదురు తిరగాలిగా. ఆయన అన్నాడు, తండ్రి ఈ పాపం వీరి మీద మోపకండయ్యా అని క్షమించాడు. తను రాళ్ళతో కొట్టేవాడిని, తిట్టేవాళ్ళే నువ్వు సహించలేకపోతావు, కొట్టేవాళ్ళని క్షమించాడండి స్తెఫను గారు. చంపేసేవాడిని క్షమించాడు, తన ప్రాణాలు తీసేస్తున్న వాడిని క్షమించాడు. చిన్న మాట అంటే పడలేవు, చిన్న మాట కోర్చుకోలేవు. నన్ను అలాగంటే ఏంటి, నన్ను ఇలాగంటే ఏంటి, నేను ఆతో మాట్లాడను, నేను ఎంత మాట్లాడను, నన్ను ఎలా అనకూడదు, నేను భక్తురాలని, నేను ఎవరు దొరకలను, అందరి గురించి ఊరుకోను అని రకరకాల విరోధ భావాలు కలిగి నీతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. చంపపోతుంటేనే, చనిపోతుంటేనే అన్నాడు, ప్రభా ఈ పాపం వీరి మీద మోపకండి. ఒకవేళ స్తెఫను కనుక ఆ పాపం వారి మీద మోపి తెచ్చిపోయి ఉంటే బ్రతుకులు పౌలు ఎన్నటికీ రక్షణ పొందేవాడు కాదు. పౌలే రక్షణ పొందకపోతే పత్రికలు లేకపోతే ఇవన్నీ క్రైస్తవ జీవితానికి ఒక దిశానిర్దేశకం, మార్గదర్శకం ఉండదు. దేవుడు తెలుసు ఎవరు ఎప్పుడు ఎలా రక్షించాలో. నువ్వు క్షమిస్తే ఎవరు రక్షించబడతారు, నువ్వు ప్రేమిస్తే ఎవరు వేసే దగ్గరికి వస్తారు. నీకు ఎంత కష్టం కలిగించారో వాళ్ళే ఎక్కువ ప్రేమించు, విరోధంగా ఉన్న వారిని ఎక్కువ ప్రేమించు, నీకు విరోధంగా ఉంటే వారినే ఎక్కువ ప్రేమించు, క్షమించు, శత్రువులు ఉంచుకోకు. నువ్వు నేను చంపేవారిని, నేను తిట్టేవారిని, నేను శిక్షించేవారిని, నీ మీద విరోధంగా మాట్లాడేవారిని సైతం నువ్వు క్షమించాలి. క్రైస్తవుడు ఎంతకాలం క్షమించాలండి అడిగారు యేసయ్యని. ఆయన 70 ఏళ్ళ మోరలు మట్టుకన్నాడు. అంటే నేనంటాను, అక్కడికి సరిగ్గా అర్థం కాకపోయినా నువ్వు బ్రతికున్నంత కాలం క్షమించడమే, నువ్వు చనిపోయే రోజు కూడా క్షమించడమే. స్తెఫను చనిపోయే రోజు క్షమించాడు, యేసయ్య చనిపోయే రోజు క్షమించాడు. నేను కూడా చనిపోయే రోజు వరకు అందరినీ క్షమించాల్సిందే. అందరినీ క్షమించాలి. క్షమిస్తే ఎవరికో నువ్వు విడిపిస్తున్నావు, బంధకాలు లేకుండా చేస్తున్నావు, దీవెనకరంగా చేస్తున్నావు, వారిని రక్షణలో తీసుకొస్తున్నావు, వారు దేవుని దగ్గర రావడం చూస్తున్నావు, వారి సంతాన పదవిగా విడిపించి చేస్తున్నావు. నువ్వు క్షమిస్తే అందరూ దేవుని పిల్లగా ఆశీర్వాదాలకు అవకాశం కలిగిస్తున్నావు. నా మాటలు ముగించేస్తున్నా. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ప్రత్యేకంగా నాతో మీతో మాట్లాడుతున్నాడు. మనకు విరోధులు ఉండకూడదు. మన మీద ఎవరు విరోధులుగా ఉండకుండా మనమే చేసుకోవాలి. మనకు ఎవరి మీద విరోధం ఉంటే మనమే విరోధం లేకుండా చేసుకోవాలి. మనం అందరితో సమాధానంగా క్షమాపణతో ప్రేమించేవారిగా ఉండాలని మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాం. చెప్పడానికి అనేక సంగతులు ఉన్నాయి. ఈరోజు ఫర్గివ్నెస్ ఇస్ ద ఫౌండేషన్ ఆఫ్ ద చర్చ్, యూనివర్సల్ ఆర్ వాట్ ఎవర్. మై డియర్ ఫ్రెండ్స్, ఐ beseech you to forgive your enemies. Oh my God. యేసయ్య అన్నాడు, అప్పుడు పరలోకపు తండ్రి నువ్వు ప్రార్థన చేస్తుంటే నీ ప్రార్థన వినడమే కాదు, నీ పాపాలు, నీ దోషాలు క్షమించడమే కాదు, ఆయన నీకు నాకు ప్రార్థన జవాబు ఇవ్వడమే కాదు, ఆయన అనేకమైన ఆశీర్వాదాలు మనకి ఇవ్వబోతున్నాడు. క్షమాపణ హృదయం ఉన్న వారికి అనేక ఆశీర్వాదాలు ఉన్నాయి. క్షమించిన వారికి ఉన్న దీవులు కూడా పోతాయి. క్షమించే వారికి, క్షమించబడే వారికి, క్షమాపణ కోరుతున్న వారికి, క్షమాపణ అడిగే వారికి, క్షమించే వారికి దీవెనలు వెంబడి దీవెనలు ఉంటున్నాయి. దేవుడు ఆ విధంగా మనందరినీ ఈ యొక్క దినమున
మనం పరీక్షించుకుంటుండగా, పరిశీలించుకుంటుండగా సరిచేసి, క్రమపరిచి, శుద్ధి చేసి, చక్కపరిచి మనందరం సమాధాన స్థితిలో ఎవరితో విరోధం లేకుండా అందరితో స్నేహంగా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ ఆశీర్వదించును గాక. అందరూ కళ్ళు మూసుకోండి. ప్రార్థనాపూర్వకంగా రొట్టె ద్రాక్షారసంలో పాలు పొందుదాము. మీ దగ్గర ఉన్న రొట్టె విరిసి తీసుకోవడానికి సిద్ధపడండి. ద్రాక్షారసం సిద్ధపరచుకోండి. ఈరోజు ప్రభుత్వం కనుక అందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా రొట్టె ద్రాక్షారసంలో ఆయన శరీరమని, ఆయన రక్తమని వివేచించి, నేను క్షమించబడ్డానికి ఆయన రక్తమే కారణమని, ఆయన త్యాగమే కారణమని, నేను క్షమించబడినా, నేను ఎవరిని క్షమించినా ఆయన సిలువ యాగమే, ఆయన రక్తమే కారణమని కళ్ళు మూసుకుని అందరం దేవునికి స్తోత్రాలు చెప్తూ ప్రశాంతంగా దేవుని భయపడతాము. బ్రతుకు ఎంతో భారం, మనస్సు నిండా మలినం, మార్చినావు మదిలో నన్ను, మనస్సాక్షిలో మంచినిచ్చి, రక్తమే జయమో యేసుని రక్తమే జయమో, రక్తమే జయము యేసుని రక్తమే జయము. త్యాగమైతివా, బలియాగమైతివా, ఘోరమైతివా, గుండె పగిలేలా, ఘోరమైతివా, యాగమైతివా, మరణ ముందితివా, రేలాడితివా, సిలువలో నాకై, రేలాడితివా, సిలువలో నాకై. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని రొట్టె మాంసాలు ద్రాక్షరసంలో రక్త మాంసాలు పాల్పొందాం. పాస్టర్ గారు మళ్ళీ చిన్న ప్రార్థన చేస్తున్నాం. మహానేతుడ, మహాగణుడ, నిత్య నివాసినికి స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను దేవా. మా కొరకు ఆ కల్వరి శిలువలో బలియాగమే ప్రభా, నువ్వు చిందించిన రక్తధారుల ద్వారా మాకు విమోచన, రక్షణ వచ్చిన్నది దేవా. ఇప్పుడు మీ రొట్టె ద్రాక్షారసము మేము తిని త్రాగినప్పుడల్లా ప్రభా నిత్య జీవము పొందినట్టుగా ప్రభా ఈ వాక్సిన్ సాగిస్తుంది కనుక ప్రభా మేము ఈ ద్రాక్షారసము ప్రభా మీ రొట్టె తినచుకు బలాన్ని, శక్తిని దయచేయచ్చు ప్రార్థిస్తున్నాం. మీరే దీవించి ఆస్వాదించి మీరే కనుక ప్రభు పొందుకోమని ఏ శక్తి రొట్టె వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. చేసి రొట్టె వచ్చి తీసుకోండి. ఎవరికి వాళ్ళు రొట్టె వచ్చి తీసుకోండి. ఒక తర్వాత ఒకరు వచ్చి లేచి నిలబడి థ్యాంక్ఫుల్గా, గ్రేట్ఫుల్గా, హార్ట్ఫుల్గా రొట్టె తినండి తెచ్చేసి పిల్ల. అలాగే భోజనం నేను పాత్రతో ఈ రక్తం ఒక నిబంధన చెప్పారు. ఇది రక్త నిబంధనతో చేయబడిన కొత్త నిబంధన. కొత్త సంవత్సరం చెల్లి చంద్రు తీసుకున్నాం. థ్యాంక్స్ అమ్మా. మంచిది. అందరూ నిలబడి ప్రార్థన చేసుకుని ఆశీర్వాదం సెలవు తీసుకుందాం. మీ కానుకలు, దశభాగాలు దేవునికి ఇచ్చేవారు ఇవ్వండి. డైరెక్ట్గా వచ్చి మందిరంలో ఉన్న బాక్స్లు వేస్తారు, లేక కనపడినప్పుడు ఇస్తారు, లేక మీరు దాచుకుని మళ్ళీ ఆనందం కూడుకున్నప్పుడు ఇవ్వగలుగుతారు, ఆన్లైన్లో పంపిస్తారు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, దేవునికి ఇవ్వండి, దైవాస్త పొందండి. చాలామంది
దేవునికి ఇవ్వమని చెప్పడం పొరపాటు తప్పనుకున్నారు. పొరపాటు కాదు, తప్పు కాదు. దేవునికి ఇవ్వమని చెప్పడమే కరెక్ట్. దేవునికి ఇవ్వకుండా మనం అలా దేవుని పొందుకోలేము. అన్నీ బాగున్నప్పుడు ఇవ్వడమే కాదు, కష్టంలో కూడా దేవునికి ఇచ్చి దేవుని అయిపోతాం. ప్రార్థన చేసుకుందాం. మా పరమ తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈరోజు ఈ ప్రథమ పునరుత్థానంలో మహిమపరిచారు. మీరు మాతో మాట్లాడారు ప్రభువా. మాకెవరు విరోధులు ఉండకూడదయ్యా, మేము ఎవరికి విరోధంగా ఉండకూడదయ్యా. నువ్వు మాకు క్షమించవయ్యా, మేము కూడా అందరినీ క్షమిస్తామయ్యా. క్షమాపణ హృదయంతో ప్రార్థనలు చేస్తాం, జవాబులు పొందుకుంటాం, దీవించబడతాం. నువ్వు మొదటి 7:14 చెప్పావు, నా ప్రజలు తగ్గించుకుని చెడుకాలను విడిచిపెట్టి నాకు ప్రార్థన చేస్తే నేను వారిని క్షమించి వారి దేశంలో స్వస్థపరుస్తానని చెప్పాను. మా భారతదేశాన్ని స్వస్థపరచాను, ప్రపంచాన్ని స్వస్థపరచాను, ఆంధ్రాన్ని స్వస్థపరచాను, తూర్పు పశ్చిమ గోదావరి స్వస్థపరచాను, పంగిడి రాజమండ్రి పట్టణాన్ని స్వస్థపరచాను, మా ప్రాంతాన్ని స్వస్థపరచండి, మా గృహాలను స్వస్థపరచండి, మా జీవితాన్ని స్వస్థపరచండి. మేము అందరినీ క్షమిస్తూ ఈ క్షమాపణలో వచ్చిన ఆనందంతో ఉల్లాసించి మహిమపరిచే భాగ్యం అనుగ్రహించండి. ఎవరైతే 2 లక్షల పొందారో మనం దీవించండి. నీకు మేడ ఎవరైతే దేవుని కానుకలు దశమగురించి వాళ్ళని ఆశీర్వదించండి. ఎవరైనా కూడా జ్ఞాపకం చేసుకోండి. అందరినీ దేవులతో పంపించండి, అందరి దేవులతో ఉంచండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇక్కడ మనకు సర్వలోక పరిశుద్ధులకు మన ప్రార్థన కొన్ని వరకు మన కోసం ప్రార్థిస్తే వారికి కృప తోడై నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ may God bless you. Thank you very much. See you on next Sunday. Thank you very much. విశ్వభాకర శాస్త్రి దేశాలంతా. ఓ నాయనా